ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి యందును సర్పము జిత్తుల మారిది. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడి మీద చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. ప్రేమని దేని బిడ్డలారా, మీతో చెడు పనులు చేయించాలి అని అనుకున్నవారు మంచిని చెడుగా, చెడును మంచిగా వినసంపుగా ఉండేటట్లు మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించి మీతో వారు చేయించాలి అనుకున్న చెడు పనిని చేయిస్తారు. ఈ సర్పం వలె ఆ తప్పు చేసిన తర్వాతనే మీకు కనువిప్పు అనేది కలుగుతుంది. అయ్యో నేను తప్పు చేశానే అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం అనేది ఉండదు. కనుక ఏ పని చేసేటప్పుడైనా కానీ ఆలోచించి ఇది మంచిదా చెడ్డదా అని తెలుసుకొని చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. లేకపోతే అవ్వ ఆదాము వలె తోట నుండి బయటకు గెంటి వేయబడుతుంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక నుండి మీరు మంచి చేయటానికి ప్రయత్నం చేయండి. చెడును ఎప్పటికీ కూడాను మీరు చెడును చేయవద్దు. ఎందుకంటే దానివల్ల అనేక సమస్యలు మీ వెంట వస్తూ ఉంటాయి. మీ జీవితమే పాడైపోతూ ఉంటున్నది. మీరు ఇంకా చనిపోవాలి అనేటటువంటి స్థితికి కూడాను మీరు వెళ్ళే సమయం అనేది ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మంచిని మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటున్నది.